సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి వారధిగా దిల్ రాజు మారబోతున్నారా? ప్రస్తుత సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు? ఇంతకీ దిల్ రాజుకు సీఎం చెప్పిందేంటి? సంక్రాంతి సినిమాలకు స్పెషల్ షోలు, టికెట్ రేట్ల పెంపు అంశాలని సీఎంతో చర్చిస్తారా? సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య రాజుకున్న వివాదాన్ని చల్లార్చేందుకు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలపై చర్చించారు. ఇండస్ట్రీ పెద్దలతో కలిసొస్తానని అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు దిల్ రాజు. ఎపిసోడ్ జరుగుతుంది, దేనికి ఎలా మలుపులు తిరుగుతుందో మనందరికీ తెలుసు. అన్ని రెండు రకాలుగా ఇటు ఇండస్ట్రీలో జరుగుతుంది కానీ అటు గవర్నమెంట్ సైడ్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అన్ని తొందరలోనే సమస్యపోయేలాగా రూట్ వేస్తుంది. సీఎం రేవంత్ చెప్పిన విషయాలను తాను చెప్తున్నానని, త్వరలోనే అల్లు అర్జున్తో మాట్లాడిన తర్వాత మిగతా అంశాల గురించి మాట్లాడతానన్నారు దిల్ రాజు. సమస్య పరిష్కారానికి సమన్వయం చేస్తానన్నారు. సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్గా. కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను. అదే నా డ్యూటీ. నేను మాట్లాడతాను, నేను కలిసిన తర్వాత మాట్లాడతాను. మీకు అదే మళ్ళీ నన్ను కూడా కాంట్రవర్షియల్ క్వశ్చన్ వేసి తీసుకురావద్దు. ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం చెప్పారన్నారు దిల్ రాజు. ఇండస్ట్రీ పెద్దలతో కలిసి సీఎంను కలుస్తామన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా చూసే బాధ్యత తనపై ఉందన్నారు దిల్ రాజు. ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది. అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలామందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. సో సీఎం గారు అపాయింట్మెంటు రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తానన్నారు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా రెండుటి మధ్యలో, ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. స్పెషల్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నో చెప్పింది. దీంతో సంక్రాంతికి సినిమాల విడుదల నేపథ్యంలో ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ప్రస్తుతం నెలకొన్న సమస్య పరిష్కరించాలని డిసైడ్ అయ్యారు దిల్ రాజు. సీఎంతో సమావేశంలోనూ ఇదే అంశం ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశముంది. సీఎంతో భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.